వచ్చి వీడియో కాకుండా ఆడియోలోనే మాట్లాడండి సార్. మహేష్ గారి దగ్గర వెళ్దాం. మహేష్ గారు ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే మనకు బస్ స్టాండ్లకు సంబంధించిన బస్ స్టేషన్లకు సంబంధించిన విషయం మనం చాలా క్లియర్గా చూశామండి. ఎవిడెన్స్తో సహా ఫోర్స్ ఐస్ టీవీ నిర్వహిస్తున్న ఈ డిబేట్లో మనం చూస్తున్నాం, ప్రత్యక్షంగా మనం చూస్తున్నాం. ఈ విషయంపై మహేష్ గారు మీరేమంటారండి? సార్ అందరికి నమస్కారం సార్. యా గో హెడ్ సార్ ప్లీజ్. నమస్కారం సార్ అందరికి. యస్ సార్ గో హెడ్. నమస్తే. సార్ అది ఇప్పుడు మనం చూస్తున్నప్పుడు అయితే ఇప్పుడు ఏదైతే మహాలక్ష్మి పథకం అని చెప్పారు గతంలో, సార్ ఇప్పుడు నడుస్తున్నటువంటి విషయం కూడా చెప్పారు. సరే నేను ముఖ్యంగా విషయం చెప్పాల్సింది ఏంటంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గత ప్రభుత్వాలు ఏదైతే మనకు రోడ్డు రవాణా సంస్థకు సంబంధించిన దాంట్లో ఇప్పటివరకు ఎలాంటి పూర్తి స్థాయిలో నిర్మాణం అనేటువంటి చేపట్టలేదు. దానికి తోడు ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కూడా రోడ్డు రవాణా సంస్థకు సంబంధించినటువంటి ఏదైతే ఉందో బస్టాండ్ల పరిస్థితి చూస్తే అసలు బస్టాండ్లకు బస్సు వెళ్ళి రావడం అనంటే ప్రమాదాలు అంచున ఉన్నటువంటి పరిస్థితి మనకు కనబడతా ఉంది అక్కడ. అంటే అసలు బస్సు వెళ్ళి రావడం అంటే ఒక టాస్క్ తో సంబంధించిన కూడుకున్నటువంటి పనిగా మనకు అర్థమైతే ఉంది అక్కడ. ఎందుకనంటే అక్కడ బస్సులో కొన్ని మా నియోజకవర్గం చూస్తున్నటువంటి పరిస్థితి చూస్తే లోకేశ్వర మండలి తీసుకుందాం. మనము లోకేశ్వర మండలికి వచ్చేసి ఏంటంటే అసలు అక్కడ బస్సు వెళ్ళి రావడం అనంటే అసలు 2 బస్ స్టాండ్లు అక్కడ ఉన్నాయి. అయినప్పటికీ అక్కడ అసలు ఏ బస్ స్టాండ్కి వెళ్ళి బస్సు బయటకు రావాలంటే అది చాలా అసలు ఆ బస్సు బయటకు వచ్చేంత వరకు కూడా ప్రమాదం అంచున్నటువంటి పరిస్థితి మనకు కనబడతా ఉంటది. అదే విధంగా కుబీర్ మండలం చూస్తున్నటువంటి పరిస్థితి చూస్తే అసలు అక్కడ బస్ స్టాండ్ అనేటువంటిది లేదు. అక్కడ రోడ్డు పైన పక్కనే ఉన్నటువంటి ఒక బస్ స్టాండ్ సౌకర్యం అనేటువంటిది ఉంది. అసలు అది చెప్పుకోవడానికి కూడా అసలు వీలు లేకుండా ఉన్న పరిస్థితి మనకు కనబడతా ఉంది. అదే విధంగా కొన్ని నియోజకవర్గంలో కొన్ని చూస్తే అసలు బస్ స్టాప్లు అనేటువంటివి లేవు. అసలు కూర్చోవడానికి కుర్చీలు కావచ్చు, లేకపోతే ఫ్యాన్స్ కావచ్చు, బాత్రూమ్ ఫెసిలిటీస్ కావచ్చు, ఇలాంటి అసలు ఎలాంటి సౌకర్యం అంటే బస్ స్టాండ్కి వెళ్తే ప్రయాణికుడు సురక్షితంగా ఇంటికి వెళ్ళి వస్తాడనేటువంటి ఒక నమ్మకమైనటువంటి లేకుండా పరిస్థితి మనకు కనబడతా ఉంది. అదే విధంగా బాసరా చూస్తే బాసరా బస్ స్టాండ్ చూస్తే బాసరా మండల కేంద్రంలో ఉంటే బస్ స్టాండ్, అది బాసరా అమ్మవారి క్షేత్రం. అక్కడ చూస్తే అసలు కనీసం వేలాది మంది అక్కడ రోజు ప్రయాణం చేస్తూ వచ్చేటటువంటి వాళ్ళు ఉంటారు. అసలు ఇప్పుడు వర్షాకాలం అసలు బాత్రూమ్ సౌకర్యం కావచ్చు, అక్కడ మంచినీళ్ళ సౌకర్యం కావచ్చు, అసలు ఇవి కూడా అసలు అక్కడ కనీసం అక్కడ కూర్చుందామంటే వాళ్ళకు కుర్చీలు కూడా లేనటువంటి పరిస్థితి మీకు ఒక లైవ్ మీకు ఫోటోస్ కూడా వీడియోస్ కూడా మీకు అన్ని కూడా సెండ్ చేయడం జరుగుతుంది బ్రదర్. అయితే ఇలాంటి అదే విధంగా ఇందాక బ్రదర్ కూడా చెప్పినారు మహాలక్ష్మి పథకం సంబంధించి చెప్పారు కదా. నేనేమంటున్నానంటే పథకం అనేటువంటి ప్రారంభించే ముందు దాని తర్వాత ఎలాంటి పరిస్థితులు ఉంటాయని చెప్పిన విషయాన్ని మనం గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకనంటే గతంలో మనం లోడెడ్ గా వెళ్తున్నటువంటి పరిస్థితి అంటే బస్ లో మనం ఎప్పుడైతే ప్రయాణిస్తున్నప్పుడు మహిళలు పురుషులు సంబంధించినటువంటి వెళ్తున్నటువంటి సందర్భంలో అసలు సీట్ కోసము అనేక తిప్పలు పడ్డ పరిస్థితి మనకు కనబడతా ఉంది. అట్లా గతంలో కూడా జరిగినటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు వచ్చేసరికి ఏంటంటే పూర్తి స్థాయిలో అది ఇంకా ఎక్కువ ప్రమాదం జరిగేటువంటి పరిస్థితి కనబడతా ఉంది. ముఖ్యంగా ఆర్టీసీ వారికి కూడా మేము చాలా సార్లు విన్నవించడం జరిగింది, డిపో మేనేజర్లకు కూడా చాలా సార్లు మేము విన్నవించడం జరిగింది. ఏంటంటే సార్ ఒక ప్రయాణం చేస్తున్నటువంటి బస్సులో మినిమం ఒక బస్సులో 50 నుంచి 60 మంది వెళ్లాల్సినటువంటి అవసరం ఉంటది. కానీ అక్కడ చూస్తే ఏమైతుందంటే 100 మంది 150 మంది ఆ బస్సులో ప్రయాణం చేయాల్సిన పరిస్థితి ఏర్పడతా ఉంది. అసలు నేను ఆర్టీసీ అంటే వాళ్ళకి విజ్ఞప్తి చేశా సార్, నేను అడిగాను సార్ కూడా, సార్ అసలు అందులో ఎంతమంది వెళ్లాల్సి అంటే 54 మంది వెళ్లాల్సినటువంటి అవసరం అని చెప్పారు. కానీ అక్కడ చూస్తే 150 మంది అందులో ప్రయాణం చేయాల్సి వస్తున్నది. సార్ మరి మీరు ఖచ్చితంగా చెప్పాలి కదా, మరి వాళ్ళకు ఇన్స్ట్రక్షన్స్ ఫాలో చేయాలి కదా మరి అని చెప్పినప్పుడు మేము అన్నప్పుడు వాళ్ళు అసలు లెక్క చేయట్లేదు. ఎందుకనంటే సార్ వాళ్ళు వినట్లేదు అని చెప్తారు. కానీ చట్టం అనేటువంటిది ఒకటి ఉంటుంది. బస్సు ప్రయాణం చేస్తున్నటువంటి సందర్భంలో బస్సు టైర్ పేలినప్పుడు కానీ లేదంటే ఓవర్ లోడ్ అయినప్పుడు కానీ ప్రమాదాలు జరిగినటువంటి ఘటనలు మనకు ఎన్నో చూసాం. గతంలో కొండగట్టులో జరిగినటువంటి ప్రమాదం మనకు అందరికీ తెలిసినటువంటి విషయం. కొండగట్టులో చాలా పెద్ద ప్రమాదం జరిగింది, బస్సు లోయలా పడిపోయింది. అసలు ఆ ప్రమాదంలో ఒకరు బతికారు. సో అతను ఆ విషయాలన్నింటి కూడా మనకు ప్రతి ఒక్కరికి కూడా మనకు మీడియా ద్వారా కూడా విషయం తెలిసింది కాబట్టి మనకు అంటే నేను చెప్పడం జరిగింది. అంటే ఒక టైర్ పేలడం కావచ్చు, లేదంటే బస్సులో ఉన్నటువంటి ఓవర్లోడ్ జరిగి డ్రైవర్ మీద పడిపోవడం, స్టీరింగ్ పక్కన వెళ్ళిపోయి ఆ బస్సు ఢీకోవడం కానీ, అంటే ఇలాంటి చాలా లోడెడ్ గా ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి. అయితే దీనికి సంబంధించినటువంటి ఆర్టీసీ సంబంధించినటువంటి వాళ్ళు, అదే విధంగా యాజమాన్యం, అదే విధంగా ఆ సంస్థ సంబంధించినటువంటి సజ్జనర్ గారు, అదే విధంగా ఆర్టీఓ గారు, ముఖ్యంగా ఆర్టీఓ సంబంధించి ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు? సామాన్యంగా ప్రజలు 3 చక్రాల సంబంధించినటువంటి దాంట్లో ఆటోలో వెళ్తున్నటువంటి వాళ్లకు ఫైన్ ఇస్తారు.
అసలు డ్రెస్ లేకుండా ఫైన్ Yes. వేస్తారు. అదే విషయంపై మహేష్ కుమార్ గారు మనం ఒకసారి రాజేందర్ గారు ఇదే విషయం అడుగుదాం.